హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. సిఇఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 31. జై లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో డేటింగ్కి వెళ్ళాడు. అంతా ఓకే, పిల్ల పడింది అని అనుకునేలోపు ఇలా జరిగేసరికి కాస్త ఎంబారెస్ ఫీల్ అవుతున్నాడు. ఆ బంటిగాడి వల్లే మూడంతా చెడదొబ్బింది. అయినా వర్షం సడన్గా పడుతుంది అని ఎవరు ఊహించరు. సరే, పడింది. అయినా బంటి కార్ ఇచ్చేటప్పుడు రూఫ్ క్లోజ్ చేసి ఇవ్వచ్చు కదా. వాడికి బుద్ధి లేదు. అయినా వాడికి తెలుసు కదా నాకు ఈ కార్ పెద్దగా డ్రైవ్ చేయడం రాదని. మనసులోనే తిట్టుకున్నాడు జై. జై ఫేస్లో చిరాకును గమనించిన అతిథి తన మాటల వల్ల హర్ట్ అయ్యాడేమో అని అనుకుని, ఓకే కూల్, వర్షం ఇంకా ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది. జే రెస్పాండ్ అవుతూ, ఒక నిమిషం ఆగు, నేను బంటికి కాల్ చేస్తాను. మొబైల్ తీసుకొని ఫోన్ చేసిన బంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు. వీడు కరెక్ట్ టైంకి ఫోన్ ఎత్తడు. ఏ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడో అని సీరియస్గా తిట్టుకున్నాడు జే. వర్షం పెరుగుతూ ఉండటంతో జే అతిథిని పిలుస్తూ, డిక్కీలో అంబ్రిలా ఉంటుంది, తీసుకురా, నేను బటన్ సంగతి చూస్తాను అని చెప్తాడు. అతిథి ఓకే అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి అంబ్రిలా తీసుకుని వచ్చి జే వర్షంలో తడవకుండా పెడుతోంది. జే ఎంతసేపు ట్రై చేశాడు, కానీ బ్యాడ్ లక్, ఒకటి కూడా సెట్ అవ్వలేదు. సడన్గా ఉరుములు మెరుపులు వచ్చాయి. వర్షం తాకిడి పెరిగిపోయింది. దాంతో కార్ ఓపెన్ రూఫ్ తగ్గడం వల్ల మొత్తం అంతా తడిచిపోయింది. అదే సమయంలో అటువైపుగా ఒక కార్ వెళ్తూ ఉంది. అందులో నుండి ఒక వ్యక్తి అతిథి జైలను చూసి, ఈ మధ్య వర్షం పడితే చాలు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ పడితే అక్కడ ప్రేమించేసుకుంటున్నారు అని నవ్వుకుంటూ వెళ్తాడు. ఆ వ్యక్తి మాటలు వినగానే జేకి కోపం వస్తుంది. వెంటనే అతిథి రియాక్ట్ అవుతూ, జే, దాన్ని పట్టించుకోకండి, కారు మొత్తం తడిచిపోయింది, దీన్ని పక్కన పెట్టి బంటి నుండి రెస్పాన్స్ వచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అని చెప్తుంది. సరే అనటంతో ఇద్దరు పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్తారు. అతిథి అప్పటికే తడిచిపోయి చలికి బాగా వణుకుతుంది. అది గమనించి జే వేసుకున్న జాకెట్ అతిథి మీద కప్పుతాడు. అతిథి లైట్గా స్మైల్ చేసి థ్యాంక్ యూ అని చెప్తుంది. అతిథి వర్షాన్ని చూసి ఇంకెప్పుడు తగ్గుతుందా అని అనుకుంటుంది. జేకి ఏం మాట్లాడాలో తెలియక అలానే అతిథిని చూస్తూ ఉండిపోతాడు. అందరూ ఒకే గొడుగు కింద ఉండటంతో పక్కపక్కనే చాలా దగ్గరగా నిల్చుంటారు. అందరూ కాదు, ఇద్దరు ఒకే గొడుగు కింద ఉండటంతో పక్కపక్కనే చాలా దగ్గరగా నిల్చుంటారు. అతిథి గొడుగు పట్టుకొని జేని చూసి, జే, వర్షం పడుతుంది, గొడుగు లోపలే ఉండండి అని జేకి ఇంకా క్లోజ్గా వెళ్తుంది. దాంతో జేకి సడన్గా అతిథిపై ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఆగకుండా పడుతున్న వర్షాన్ని చూస్తూ, జే, ఎంత బాగుందో కదా, ఇద్దరం ఇలా డిన్నర్కి రావటం, వర్షంలో ఇరుక్కుపోవటం, ఒకే అంబ్రిల్లా కింద ఇలా ఉండటం, అయినా నువ్వెప్పుడు ఈ కార్ డ్రైవ్ చేయలేదా అని అడుగుతుంది. నేను స్పోర్ట్స్ కార్ల కంటే నార్మల్ కార్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. గతంలో స్పోర్ట్స్ కార్ని కూడా డ్రైవ్ చేశాను. మధ్యలో యాక్సిడెంట్ అయ్యాక వాటి జోలికి పోలేదు. అప్పటి నుండి నార్మల్ కార్లోనే యూజ్ చేస్తున్నాను అని చెప్తాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఆవహించింది. చుట్టూ ఉరుములు మెరుపులు, వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అతిథి బట్టలన్నీ వర్షానికి బాగా తడిసిపోయాయి. అతిథి జాకెట్ వేసుకున్నా ఇంకా చలి పుడుతూనే ఉంది. దాంతో చలిని తట్టుకునేందుకు చేతుల్ని రబ్ చేసుకుంటుంది.
అతిథి పరిస్థితి గమనించిన జై, అయ్యో, నా బంగారుకి చలి పెడుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ సడన్గా అతిథిని హక్ చేసుకున్నట్టు దగ్గరికి లాక్కున్నాడు. అతిథి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. జై ఇలా చేస్తాడని అతిథి అసలు ఊహించనే లేదు. జై, ఏం చేస్తున్నావు? నన్ను వదిలేయ్ అని మెల్లగా అడుగుతోంది అతిథి. కంగారు పడకు, నీకు చలిగా ఉంది కదా అని దగ్గరికి తీసుకున్నాను. ఏం కాదు, కూల్ అని అంటాడు జై. అతిథి మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. గతంలో చాలాసార్లు ఇద్దరు హక్ చేసుకున్నారు. అవి అన్నీ అనుకోకుండా జరిగినవి ఇన్సిడెంట్స్. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. అతిథి బట్టలు అన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇద్దరి శరీరాలు చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇద్దరిలోనూ ఏవో తెలియని ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఇంకాసేపు ఉంటే అతిథి కూడా కంట్రోల్ తప్పేలా ఉంది. పరిస్థితి గమనించిన అతిథి, జై, నాకేమీ చలిగా లేదు. ఇలా హక్ చేసుకుని నిల్చోడానికి మనిద్దరం ఏమీ లవర్స్ కాదు, చిరాగ్గా ఫేస్ పెట్టి అంటోంది. పాపం జై గాలి తీసేసింది కదా మన అతిథి. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నావా అని అతిథిని కింద నుంచి పైకి చూస్తూ అంటాడు జై. ఆ సమయంలో అతిథి అందాన్ని చూసి జై, అబ్బాయి ఎలాంటి వాడినైనా కవ్వించే అందం నీది అని మనసులో అనుకుంటాడు. చలిలో వణుకుతున్న అతిథి పెదాలను చూడగానే జైకి కిస్ చేయాలని అనిపించింది. జై కళ్ళకు అతిథి ఎంతో అమాయకంగా కనిపించింది. అతిథి మాత్రం కంగారు పడుతూనే, నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు అని చెప్తుంది. జైకి అతిథి మాటలు ఏమీ వినిపించడం లేదు. అప్పటికే జై బాడీ కంట్రోల్ తప్పింది. అంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని కంట్రోల్ చేసుకోలేక అతిథిని సడన్గా దగ్గరికి లాక్కొని గట్టిగా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అతిథి స్టన్ అయిపోయింది. జై పెట్టిన ముద్దుతో అతిథి శరీరం మొత్తం హీట్ మొదలైంది. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అతిథి కూడా తనకి తెలియకుండానే ఆ ముద్దుని స్వీకరిస్తోంది. ఇది సడన్గా ఆమె శరీరంలో జరుగుతున్న మార్పుని గమనించి ఏదో జరగబోతుంది అని భయపడింది. వెంటనే వద్దు అన్నట్లు బలాన్నంతా ఉపయోగించి జైని పక్కకు తోసేందుకు ప్రయత్నించింది. జై డీప్ కిస్ ఇచ్చేసరికి తట్టుకోలేకపోయిన అతిథి ఆమె బలాన్నంతా ఉపయోగించి గట్టిగా జైని పక్కకి నెట్టే ప్రయత్నం చేసింది. అయినా అతిథిని ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దుల వర్షం కురిపించాడు జై. అతిథి భరించలేని కోపంతో జైని ఒక్కసారిగా పక్కకు నెట్టేసింది. దాంతో జై ఎగిరి కింద పడ్డాడు. ఆ సమయంలో అతిథి చేతిలో ఉన్న గొడుగు జారి కింద పడిపోయింది. అప్పటి వరకు ఫుల్ మూడ్లో ఉన్న జై ఒక్కసారిగా ఉలిక్కిపడి జరిగిందంతా రివైండ్ చేసుకున్నాడు. ఫుల్గా హీట్ ఎక్కిపోయిన జై శరీరం మొత్తం అతిథి ముఖంలో ఉన్న కోపాన్ని చూడగానే కూల్ అయిపోయింది. జై లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయలేదు. అయితే అతిథి మీద తనలో కలిగిన ఫీలింగ్స్ ఇంకొకటిగా పెరిగి సడన్గా అంత అందాన్ని చూసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దానికి తోడు వాతావరణం కూడా తోడై జైకి అతిథిని ముద్దు పెట్టేలా చేశాయి. జైకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ ఫేస్లో బాధను చూసి ఇప్పుడు ఎలా జరిగి ఉండాల్సింది కాదు అని ఫీల్ అవుతున్నాడు. అతిథి బరువెక్కిన గుండెతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, జై, ఏంటి నువ్వు చేసిన పని? నీకెంత ధైర్యం అని అంటుంది. జై ముద్దు పెట్టింది పదే పదే అతిథి కళ్ళ ముందు రిమైండ్ అవుతూనే ఉంది. దాంతో ఒక అమ్మాయి ఇష్టం తెలుసుకోకుండా ఇలా ముద్దు పెట్టడం ఏంటి అని మనసులో అనుకుని, ఇలా బొమ్మలా నిల్చున్నావేంటి?
అడిగిన దానికి సమాధానం చెప్పు అని గట్టిగా అరుస్తోంది అతిథి. అతిథి కూల్. నువ్వెలా రియాక్ట్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ప్రేమే నన్ను ఇలా చేసేలా చేసింది అని చెప్తాడు జై. అతిథి షాక్ అవుతూ, ప్రేమ నా మీద అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. జై కన్ఫ్యూజ్ అవుతూ, నువ్వే నా భార్యవి అని నేను ఫిక్స్ అయ్యాను. నీకు కూడా నేను అంటే ఇష్టమే కదా అని అడుగుతాడు. అతిథి సీరియస్ లుక్ ఇస్తూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా గురించి నీకు ఏం తెలుసు అని అడుగుతుంది. జేకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియలేదు. కొద్దిసేపు అలాగే మౌనంగా ఉండి, సరే ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మనిద్దరం కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం. ఒకరినొకరు తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు జే. అతిథి పట్టరాని కోపంతో ఒక అడుగు ముందుకు వేసి, జే ఇప్పుడు చెప్తున్నాను, క్లియర్గా విను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. లేదు, నీతో డేటింగ్ చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. బహుశా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అని చెప్తోంది. అతిథి చెప్పింది విని జేకి మైండ్ బ్లాక్ అవుతుంది. అతిథి చెప్పింది విని సారీ గైస్, మళ్ళీ రిపీట్ అయిపోయింది. అతిథి చెప్పింది విని జైకి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక, నేను ముందే చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టమని. ఇప్పుడు సడన్గా ఇలా మాట్లాడతావేంటి? ఈ విషయాన్ని కాంప్లికేట్ చేయకు అతిథి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్పడం ఆడవాళ్ళకి చాలా ఈజీ కదా అని అంటారు జై. అతిథి కేర్లెస్గా, చూడు జై, నేనేమీ కాంప్లికేట్ చేయడం లేదు అని చెప్తుంది. జై మాట్లాడేలోపే మళ్ళీ అతిథి కలగజేసుకొని, గతంలో నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి రీజన్ వేరు. అప్పుడు నీ దగ్గర ట్రాన్స్లేటర్గా జాబ్ చేయడం ఇష్టం లేక అలా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే నాకున్న డ్రీమ్స్ అన్నీ వేరు అవి నేను అప్పుడు నీకు చెప్పలేనివి. అంతే. ఒకవేళ సరే అని నీతో నేను ఓపెన్గా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అప్పుడు నేను అనుకున్నట్లుగా నా లైఫ్ ఉండేది కాదు. ప్లీజ్, నేను చెప్పేది నిజం. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని జైకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అతిథి. జై షాక్తో అతిథి వైపు చూస్తూ, స్టాప్ ఇట్, దట్స్ ఇంపాసిబుల్. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని అంటాడు. జైని ఆలోచనలోనే తప్పు ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకో అని అంటుంది అతిథి. నా ఆలోచనలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నన్ను ఇష్టపడకపోవడానికి నాలో ఏం తక్కువ? ఓ, నా బ్యాక్గ్రౌండ్ని చూసి నేను నిన్నెక్కడ మోసం చేస్తాను అని భయపడుతున్నావా అని డల్గా ముఖం పెట్టి అడిగాడు జై. జై ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోయేసరికి అతిథి సహనం కోల్పోతుంది. జై, నువ్వు చాలా రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్, అది నేను ఒప్పుకుంటాను. నా మీద నువ్వు చూపించిన కైండ్నెస్తో నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చినాయి అన్నమాట, నిజమే. కానీ అది ప్రేమ కాదు. ఒకవేళ నేను నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గర నటించాల్సిన అవసరం నాకేముంది అని వివరిస్తోంది అతిథి. ఆ సమయంలో అతిథి ఫేస్లో సీరియస్నెస్ గమనించిన జై అతిథి జోక్ చేయట్లేదని క్లారిటీ వచ్చింది. అంటే నిజంగా అతిథి నన్ను ఇష్టపడటం లేదా? నేనే ఇన్ని రోజులు భ్రమలో బ్రతికానా అని జే మనసులో అనుకుంటాడు. దాంతో జే మనసు ముక్కలైనట్లు అనిపించింది. నేను ఇంత ఫూలిష్గా బిహేవ్ చేశానా అని అనుకుని తలెత్తి అతిథి వైపు చూస్తాడు జై. అతిథిపై జైకి కలిగిన ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అతిథిని వదులుకోవడం ఇష్టం లేక, అతిథి నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడు కానీ నేను ఇష్టం లేదు అని చెప్తే మళ్ళీ ఎప్పుడు నా లైఫ్లోకి రాకు అని సీరియస్గా చెప్తాడు. అతిథి చిన్న స్మైల్ ఇచ్చి,
జై, నేను ఇప్పటివరకు ఏం చెప్పానో అదే నా మనసులో ఉంది అని క్లారిటీ ఇస్తోంది. అంతే. జయకి అప్పటి వరకు అతిథి మీద ఉన్న ప్రేమ అంతా కోపంగా మారిపోయింది. పిడికిలి బిగించి గట్టిగా కారు మీద గుద్ది కార్ స్టార్ట్ చేసి వేగంగా అతిథి వైపు కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై వెళ్ళిపోవడం చూసిన అతిథి జైతో మాట్లాడిన తీరు గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతుంది. గాయస్, మీరు చెప్పండి, అతిథి ప్రేమిస్తుందా లేదా? నా మాటలు మరీ అంత ముక్కుసూటిగా ఉన్నాయా జై? బాగా హట్ అయినట్టున్నాడు. ఇంకెప్పుడు నా మొహం చూడ్డేమో అని వరి అవుతోంది అతిథి. అతిథికి కూడా మనసులో ఎక్కడో జై మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ సడన్గా జై పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టేసరికి అతిథి సహనం కోల్పోయింది. సరే, ఏం జరగాలో అదే జరుగుతోంది అని అనుకుని కింద పడిపోయిన గొడుగు తీసుకుని వర్షంలో రోడ్డు పక్కన ఒక చెట్టు కింద నుంచుంటుంది. దగ్గరలో ఒకరు కూడా కనిపించడం లేదు. వర్షం మాత్రం అసలు ఆగకుండా అలా కురుస్తూనే ఉంది. దానికి తోడు ఒక్క బండి కూడా అటువైపు రావడం లేదు. దాంతో అతిథికి ఏం చేయాలో తెలియక టెన్షన్ మొదలైంది. అప్పుడే సడన్గా ఒక వెహికల్ అతిథి ముందు వచ్చి ఆగింది. అది ఎవరో కాదు, జైనే. తిరిగి వెనక్కి వచ్చి సరిగ్గా అతిథి ముందు ఆపాడు. జైని చూసిన అతిథి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోయింది. జైకి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్కి మళ్ళీ తిరిగి వస్తాడని అసలు ఊహించలేదు. ఆ సమయంలో జై కళ్ళు పూర్తిగా కోపంతో నిండిపోయాయి. అతిథి వైపు చూడకుండానే, రా, వచ్చి కారెక్కు, నేను నిన్ను బయటికి రామని పిలిచాను, సో నేను నిన్ను సేఫ్గా తిరిగి పంపించే బాధ్యత నాదే అని అంటాడు జై. అతిథి రెస్పాండ్ అవుతూ, జై మళ్ళీ నన్ను వేరే ప్లేస్కి ఏం తీసుకెళ్ళావు కదా అని డౌట్గా అడుగుతుంది. అయ్యయ్యో, నాకు ఇలా ఏం చదువుతుంటే నవ్వు వస్తుంది. జై, నువ్వు నన్ను వేరే ప్లేస్కి ఏం తీసుకెళ్ళావు కదా అని డౌట్గా అడుగుతుంది. మన అమ్మాయిలకు ఉన్న ప్రాబ్లం ఇదే కదా గాయస్. జై సీరియస్ అవుతూ, అసలు నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా? నువ్వు అనుకుంటున్నట్లు ఏం జరగదు, నమ్మకం ఉంటేరా అని చెప్తాడు. అతిథి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉండిపోయింది. నిజానికి జే కారులో వెళ్ళాలంటే అతిథికి కాస్త భయంగానే ఉంది. ఎందుకంటే కారుకి రూఫ్ లేకపోవడం, దానికి తోడు వర్షం కూడా పడుతూ ఉండటంతో జే వెళ్ళే స్పీడ్కి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని అనుకుంటుంది. కానీ అతిథికి ఇప్పుడు వేరే ఆప్షనే లేదు. చేసేదేమీ లేక కారు ఎక్కేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో జై ఫోన్ రింగ్ అయింది. తీసి చూస్తే బంటి. ఇప్పుడు ఆ బంటి గడికి అయిపోయింది చూడండి. ఏ టింకు, ఏంటి కాల్ చేసావు? డేటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా అని సరదాగా అడుగుతాడు బంటి. జే చిరాగ్గా, ముందు కార్ రూఫ్ ఎలా క్లోజ్ చేయాలో చెప్పు, అయినా ఫోన్ ఎక్కడ పెట్టి వచ్చావు? ఇవాళ ఇవాళ నా పరువు పోయింది. ఇకపై నువ్వు కూడా నా లైఫ్లో ఉండాల్సిన పని లేదు. నిన్ను ఆఫ్రికాకి పంపించేస్తా అని అతిథిపై ఉన్న కోపాన్ని బంటిపై చూపిస్తాడు జై. పాపం జై ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో బంటికి తెలియదు. ఫలితంగా జై కోపానికి బలైపోయాడు బంటి. జై ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు బంటికి. బంటి కాసేపు సైలెంట్ అయిపోయి గట్టిగా నవ్వుతూ, ఓ మై గాడ్, రూఫ్ ఎలా క్లోజ్ చేయాలో తెలియక అమ్మాయితో డేటింగ్కి వెళ్ళలేకపోయావా, హౌ సిల్లీ అని జోక్ చేస్తూ అంటాడు బంటి. వీడికి ఇలా చెప్తే అర్థం కాదు అని జే మనసులో అనుకుని, సరే, మన కంపెనీ డెవలప్మెంట్ పరంగా వచ్చే సంవత్సరంలో నువ్వు ఆఫ్రికాకి వెళ్తున్నావు, ఇది ఫిక్స్ అని ఖరాఖండిగా చెప్తాడు జై. దాంతో బంటి సైలెంట్ అయిపోయి, కూల్ రా టింకు, అంత పని చేయకు,
అని చెప్పి ఏ బటన్ ప్రెస్ చేయాలో జైకి క్లియర్గా వివరిస్తాడు. కార్ రూఫ్ క్లోజ్ అయిపోయిన వెంటనే జై ఫోన్ పెట్టేశాడు. అతిథి కార్ ఎక్కేం మాట్లాడకుండా వర్షానికి తడిసిపోయిన సీట్లను స్కార్ఫ్తో తుడుస్తుంది. తర్వాత అతిథి సీట్లో కంఫర్ట్గా కూర్చొని హెయిర్కి బ్యాండ్ తీసేసి హెయిర్ని ఫ్రీగా గాలికి వదిలేస్తోంది. ఆ సమయంలో అతిథిని చూడగానే జయకి మనసులో కవ్విస్తున్నట్టుగా అనిపిస్తోంది. మళ్ళీ వెంటనే ఇందాక జరిగిన సంఘటన గుర్తు చేసుకొని తనకు తాను కంట్రోల్ చేసుకున్నాడు. నిజానికి ఇప్పటికీ కూడా జయకి అతిథి అంటే చాలా ఇష్టం. కానీ అతిథి అలాంటి ఉద్దేశం లేదు అని అనగానే నిరుత్సాహపడ్డాడు జై. జై మెల్లగా కార్ స్టార్ట్ చేసి కాసేపటికి నేరుగా అతిథిని ఆమె హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పటికి వర్షం తగ్గిపోయి లైట్గా చినుకులు పడుతున్నాయి. అతిథి జైకి బాయ్ చెప్పకుండానే కార్ దిగిపోతుండగా జై సడన్గా అతిథి చేయి పట్టుకొని గొడుగు తీసుకువెళ్ళు అని చెప్తాడు. అదే సమయంలో గేట్ దగ్గర సెక్యూరిటీ చూస్తున్నది గమనించిన అతిథి వెంటనే అలర్ట్ అవుతూ నాకు వద్దు, నేను తీసుకోను అని ఇష్టం లేనట్టు మొహం పెట్టి చెబుతోంది. జై అతిథిని వదిలేసి ప్లీజ్ తీసుకో, ఇప్పుడు కానీ నువ్వు తీసుకోకపోతే మళ్ళీ నాలో కోపాన్ని లేపుతున్నావు అని చెప్తాడు. అతిథికి పరిస్థితిని సీరియస్ చేయడం ఇష్టం లేక ఓకే అని చెప్పి కార్ దిగి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతోంది. అతిథి వెళ్ళిపోగానే జై నిరాశగా ఆలోచిస్తూ నేనంటే అతిథికి ఇష్టం లేదనమాట అని మనసులో బాధపడతాడు. అతిథి మెల్లగా హాస్టల్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం మళ్ళీ పెరగటం మొదలవుతోంది. ఆశ్చర్యం, బాధ, కోపంతో నిండిన జయ కళ్ళు పదే పదే అతిథిని గుర్తు చేస్తున్నాయి. అతిథి తన పెదాలపై వేలు వేసుకుని మనసులో చిన్నగా నవ్వుకుంటుంది. జయ ముద్దు పెట్టినప్పుడు కలిగిన భావన గుర్తొచ్చి తనలో తాను సిగ్గుపడుతోంది. జై ఆ రేంజ్లో డీప్ కిస్ ఇచ్చాడు. అప్పుడే ఒక హ్యాండ్సమ్ గాయ్ పొగమంచు వెలుగుల్లో గొడుగు పట్టుకొని ముందుకి వస్తూ కనిపించాడు. అతిథి ఎవరా అని చూడగా దర్శన్ చాలా లైట్ అతిథి ఎవరా అని చూడగా దర్శన్ చాలా లేట్ అయింది కదా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు దర్శన్. అతిథి సడన్గా ఆశ్చర్యపోయి ఏం రిప్లై ఇవ్వకుండా సైలెంట్ అయిపోతుంది. దర్శన్ వాడకం చూస్తుంటే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు. దర్శన్ తిరిగి మాట్లాడుతూ ఎవడివాడు అని అడిగాడు. అతిథి కేర్లెస్గా బదిలిస్తూ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని దర్శన్కి దాటుగా ముందుకు నడుచుకుంటూ దర్శన్ని దాటుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తోంది. అతిథి పదే పదే వేళ్లతో పెదాలను చెక్ చేస్తూ ఉండటంతో డౌట్గా చూస్తూ కోపంతో కూడిన స్వరంతో ఏయ్ ఆగు అని అంటాడు దర్శన్. అతిథి వెనక్కి తిరిగి చూడగానే ఆమె పెదాలు రెడ్గా ఇప్పుడే ఎవరో కరిచినట్టుగా కనిపిస్తుంది. దాంతో అతని హృదయంలో లావా పొంగిన ఫీలింగ్ కలుగుతోంది. నాకు కాకుండా ఇంకెవరికి అతిథిపై చేయి వేసే హక్కు లేదని దర్శన్ ఫీలింగ్. దర్శన్ ఆవేశాన్ని ఆపుకోలేక ఎవరు నిన్ను ముద్దు పెట్టుకుంది అని కోపంతో ఊగిపోతూ అతిథిని అడుగుతాడు. అయినా అతిథి ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఈ దర్శన్కి ఎందుకంట? గైస్, నాకు ఈ ఎపిసోడ్ చదవడానికి అండ్ జై ఫీలింగ్స్ తలుచుకుంటున్న నాకు చాలా బాధేస్తుంది. యాక్చువల్లీ అతిథి కూడా జైని ప్రేమిస్తున్నట్టే అనిపిస్తోంది. మీరేమంటారు చెప్పండి? నాకైతే అతిథి ప్రేమిస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్, ఎక్కడ నుండి అతిథి జైలా ఎలా ప్రేమలో పడతారు? అసలు దర్శన్ మందాకిని గురించి జై తెలుసుకుంటాడా? ఇంతకీ దర్శన్ అనుకుంటున్నట్టు బంటి అతిథి గర్ల్ ఫ్రెండ్ అని దర్శన్ ఫీల్ అవుతున్నాడా? అదే జై గర్ల్ ఫ్రెండ్ అతిథి అని దర్శన్కి తెలిస్తే ఏం చేస్తాడు? దర్శన్
అతిథిని పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తున్నాడా? గైస్ 90% అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే నచ్చిందని లేదా నచ్చలేదని లైక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి ఏది అనిపిస్తే అది నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మినిమం 50 కామెంట్స్ పెట్టగానే వెంటనే ఎపిసోడ్ పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్ గాయ్స్.